రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు యాదవులను ఉపయోగించుకుంటున్నారే తప్ప తమకు ఆశించిన స్థాయిలో రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడం లేదని ఉత్తరాంధ్ర యాదవ సంఘాల ఐక్యవేదిక విశాఖలో అభిప్రాయపడింది. అత్యధిక జనాభా కలిగిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో యాదవులకు కాకుండా ఇతర కులస్తులకు సీటు కేటాయించడం అన్యాయమని యాదవ కుల సంఘాలు ఆవేదన వ్యక్తం చేశాయి. రాష్ట్రంలోనే ఎంతో ప్రాధాన్యత కలిగిన విశాఖ తూర్పు నియోజకవర్గం సీటును యాదవులకు కేటాయించాలని అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేశాయి. గత 4.5 ఏళ్లుగా వైకాపా తూర్పు నియోజకవర్గం సమన్వయకర్తగా విధులు నిర్వర్తించిన అక్రమాన్ని విజయ నిర్మలను ఆ బాధ్యతల నుంచి తప్పించి ఇప్పుడు ఆ సీటును వేరే కులస్తులకు కేటాయించే ప్రయత్నం జరుగుతోందని యాదవ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గడ్డిబోయిన బాబ్జీ ఆవేదన వెలిబుచ్చారు. విశాఖ తూర్పు నియోజకవర్గంలో ఏ పార్టీ అయితే యాదవులకు సీటు కేటాయిస్తుందో వారిని పార్టీతో సంబంధం లేకుండా గెలిపించుకుంటామని వెల్లడించారు. యాదవులకు సీట్లు కేటాయించకపోతే రానున్న ఎన్నికల్లో యాదవులు సత్తా చూపిస్తామని చర్చించారు. విశాఖ జిల్లాలో మరి రాజకీయ పార్టీలు ఏదైతే ప్రధాన పార్టీలుగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ మరి టీడీపీ కానీ మరి ఇతర పార్టీలు ఏవైతే ఉన్నాయో మరి ఈరోజు యాదవులకు జరిగిన అన్యాయం గురించి మరి జిల్లా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మరి విశాఖ మరి ముఖ్యంగా ఈ జిల్లాపై ఉన్న రాజకీయ ఒత్తిడిలు యాదవులకు జరిగిన అన్యాయంపై మాట్లాడుకుంటున్న విధానం మరి అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు మరి విశాఖ తూర్పు నియోజకవర్గంలో మారిన రాజకీయ పరిణామం ఈరోజు యాదవులు జీర్ణించుకోలేని పరిస్థితి అందరికీ తెలిసిన విషయం. చాలామంది మేము గమనిస్తున్నాం, ఈ సీట్ ఎందుకు మార్చారు, అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అంటే చాలామంది అభిప్రాయం ఏంటంటే మా పెద్దలు కానీ ఇప్పుడు ప్రస్తున్న రాజకీయ పరిణామాల్లో విశ్లేషకులు పార్టీలకే కాదు మాకు కూడా పెద్దలు ఉన్నారు, చెప్తుంది ఏంటంటే ఒక యాదవుడు సిటీలో గెలవడం ఏ రాజకీయ పార్టీ జీర్ణించుకోలేకపోతుంది అనేది మాకు తెలుస్తున్న విషయం. మరి యాదవులకి మరి రాష్ట్ర వ్యాప్తంగా కానీ జిల్లా వ్యాప్తంగా కానీ మరి ఇక్కడ విశాఖ తూర్పులో మేము 75,000 మంది సుమారుగా యాదవులు ఉంటే మరి ఆ సీట్లు ఎందుకు మరి 2% 3% ఉన్న కులాలకు కేటాయిస్తున్నారో ఇది మరి దీన్ని అన్యాయం అంటారా లేకపోతే దీన్ని ఏమని చర్చించుకోవాలి? మరి ఇస్తున్న వాళ్ళు అసలు ఆలోచన ఏంటనేది కూడా మేమైతే మాత్రం దాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. విఎంఆర్డీఏ చైర్మన్ ఇచ్చాం, మీకు ఎమ్మెల్సీ ఇచ్చాం, మీకేమో మేయర్ ఇచ్చారు ఎందుకండి? ఏది మాకు ఊరగాయ ఇచ్చి మీరు బిర్యానీ తీసుకునేట్టు ఉంది, మాకు అంత ఎర్రోలా కనిపిస్తున్నారా యాదవులు అంటే నాకేం తెలియగలుగుతాను. ఇదేంటి నాకు మాకు కావలసింది అసెంబ్లీలో స్థానం, చట్టసభల్లో మా యాదవులకి ప్రాధాన్యత కావాలి. మా యాదవుల ఐక్యత అనే సభ పెట్టడం జరిగింది. ఈ యాదవులు ఏంటంటే తూర్పు నియోజకవర్గంలో మాకు ఎప్పుడు కూడా ఒక సీటు ఇవ్వడం జరుగుతుంది. అలాగే రానున్న రోజులు ఈ తూర్పు నియోజకవర్గంలో ఎవరికైనా ఒక తూర్పు యాదవులకు కేటాయిస్తే మూకుమ్మడిగా అందరూ కూడా ఏ పార్టీలో ఉన్నా సరే వాళ్ళు ఆ పార్టీకి వచ్చి పని చేస్తామని మా అందరికీ కూడా మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ముఖ్యంగా తీసుకొని మేము ఈ కార్యక్రమం పెట్టడం జరుగుతుంది. ఈసారి తూర్పు నియోజకవర్గంలో మా సీటు కేటాయిస్తే మేమందరం కూడా మూకుమ్మడిగా పనిచేసి గెలిపించి చట్టసభలకు పంపించే ధైర్యం మాకు ఉంది. మేము నిలబెట్టుకుంటాం. అలా మా ఆత్మగౌరవం మాకు చాలా ఇంపార్టెంట్, మా యాదవ ఆత్మగౌరవం. అలాగే ఈ ప్యాకేజీ స్టార్లకు మాత్రం రానున్న రోజుల్లో మాత్రం గట్టిగా బుద్ధి చెప్తాం. ఈ కొంతమంది ప్యాకేజీ స్టార్ల వల్ల మేము చాలా ఇబ్బందులు పడ్డాం. ఈసారి మాత్రం నిర్మోమటం లేకుండా చెప్తున్నాం. ఈసారి యాదవులకు ఎవరికైనా సరే అన్యాయం అంటూ జరిగితే మాత్రం వాళ్ళ ఇంటికి వెళ్ళి గొడ్డలు ఏడిస్తానడం మాత్రం జరుగుతుంది. ఇక్కడ రాష్ట్రం అంతా తిరుగుతూ ఉన్నాను. అలాగే విశాఖపట్నంలోని బలమైన కాన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తూర్పు నియోజకవర్గం అనేది బలమైన నియోజకవర్గం ఇది. సో అందులో యాదవుల ఓట్లు ఎక్కువ శాతం ఉన్నాయి. 150,000 ఓట్లలో 75,000 ఓట్లు కేవలం యాదవులకే ఉన్నాయి. సో ప్రతి ఒక్కరికి కూడా బీసీలకు పెద్ద పాత్ర వేస్తున్నాము, యాదవులకు పెద్దపీట వేస్తున్నాం అనేది చెప్పుకోవడమే తప్ప నోటి మాటలుగానే మిగిలిపోతున్నాయి తప్ప మమ్మల్ని ఓటు బ్యాంక్ కింద వాడుకుంటూ ఉన్నది ప్రతి పార్టీ కూడానే. కానీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో సో మాకు కానీ సీట్ కానీ తూర్పు నియోజకవర్గం నుంచి కానీ కేటాయించకపోతే ఏ పార్టీకైనా సరే బుద్ధి చెప్పి మిమ్మల్ని తోకముడిచి వెనక పంపించే పరిస్థితి అయితే ఉంటుంది. గద్దె దింపుతాం గ్యారెంటీ. కానీ ఇన్నాళ్ళ రోజులు వేరు, పాత లెక్కలు వేసుకుని మాత్రం మమ్మల్ని తక్కువ అంచనా వేయొద్దు. గత 30 సంవత్సరాల నుంచి మన యాదవులు కేటాయించినటువంటి సీట్లు మరి విస్మరించి ఇప్పుడు కొత్తగా ఇంకొక వేరే సామాజిక వర్గానికి కేటాయించి మన యాదవుల్ని
చాలా అప్రతిష్టాలు చేస్తున్నందుకు నాకు చాలా విచారంగా ఉంది. అంచేత యాదవుల ఐక్యత ఎక్కడ పోలేదు. అది యాదవులంతా కూడా సమైక్యంగా ఉన్నారు. మొత్తం జనాభాలో 70% యాదవులు ఉంటప్పుడు మరి ఈ సీట్లు పంపిణీ విషయంలో మీరు ఎందుకో ఇలాగా పక్షపాతం చూపిస్తున్నారో అర్థం కావడం లేదు. అందుచేత యాదవుల ఐక్యత ఖచ్చితంగా ఉంది కాబట్టి అందులో ఈ తూర్పు నియోజకవర్గంలో మంచి బలమైన నాయకులు ఉన్నారు. ఇక్కడ అక్రబానే విజయనిర్మల గారు గత 5 సంవత్సరాల నుంచి ఎంతో కృషి చేశారు. ఇంటింటికి తిరిగి ఎన్నో సేవలు చేశారు. ఆవిడంటే ఇప్పుడు చాలామందికి అభిమానం ఉంది. ఆవిడ కాకపోయిన పోనీ ఎవరికి ఇష్టమైతే పోనీ బలమైన నాయకులకి కూడా మరి ఈ యాదవులు కేటాయిస్తే బాగున్నాం. అలా కాకుండా మరి వేరే సామాజిక వర్గానికి కేటాయించి మమ్మల్ని అప్రెస్ చేసి మమ్మల్ని యాదవులు చిన్న